ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుట వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనం. నీతిమంతులు మర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఆమెన్, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గలవారు, యథార్థవంతులు, నీతిమంతులు, న్యాయవంతులు, దేవుని చిత్త ప్రకారము వాక్యానుసారంగా జీవించే వారి ప్రార్థన విన్నపములు దేవుడు ఆలకిస్తారు, తగిన సమయములో జవాబు ఇస్తారు. మనము విన్నవించుకున్నవన్నీ ఆయన దయచేయగలరు. నీతిమంతుల ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తారు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని వాక్యమును అనుదినము చదివిన వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకోవాలి. వాక్యానుసారంగా జీవించాలి. ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు వచ్చినా మనము తప్పకుండా దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవుని మార్గములో నడవాలి. దేవునికి కొంత సమయాన్ని కేటాయించాలి. సమయమంతా వ్యర్థమైన పనులకు ఉపయోగించి మనలను సృష్టించిన సృష్టికర్తను స్తుతించడానికి, గణపరచడానికి మనకు సమయము దొరకటలేదు. కొంత సమయాన్ని వాక్యము వినడానికి, కొంత సమయాన్ని బైబిల్ చదవడానికి, కొంత సమయాన్ని ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయిస్తున్నామా? ఆదివారము ఒక్కరోజు దేవుని ఆలయంలో గడుపుచున్నాము అంటే మనం ఎంతో ధన్యులము. దేవుని వాక్యము వింటున్నాము అంటే మనమెంతో ధన్యులము. ప్రార్థన చేస్తున్నాము అంటే దేవునికి ఎంతో ఇష్టలము. మనపై ఆయన కృపా కాపుదల ఉంటుంది. కొంత సమయాన్ని దేవునికి ఇచ్చి దేవుని దీవెన ఆశీర్వాదములు పొందుకుందాం. దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. శారీరక బలహీనతల నుండి విడుదల దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. దేశాన్ని ఏలే నాయకులను కాపాడండి. మంత్రులను, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను, అధికారులను కాపాడండి. దేశాన్ని శాంతి సమాధానంతో ఏలడానికి తగిన జ్ఞానాన్ని దయచేయండి. దేశాన్ని కాపాడే రక్షక దళాలను కాపాడండి. ఎయిర్ ఫోర్స్, నేవీ, మిలిటరీ, పోలీస్ వారికి కాపుదల ఉంచండి. వారు శత్రువులను స్వాధీనంలోనికి తీసుకొనుటకు తగిన జ్ఞానము దయచేయండి. దేశాన్ని రక్షించి కాపాడటానికి తగిన దైవిక జ్ఞానము దయచేయండి. రైతులను కాపాడండి. వారు చేస్తున్న పంట ఫలించి అభివృద్ధి చెంది కష్టానికి తగిన ప్రతిఫలము అందులాగున మీ కృప ఉంచండి. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది రక్షణ పొంది మీ యొక్క వాక్యమును వాక్యానుసారంగా భయభక్తులతో జీవించే కృప దయచేయండి. ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులను కాపాడండి. వారు చేస్తున్న పనిలో నైపుణ్యత కలిగి యథార్థముగా, నమ్మకముగా పనిచేసి మీ నామమునకు ఘనత, మహిమ తెచ్చే కృప దయచేయండి. కూలి పని వారిని, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.